నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. లీకులకు చెక్ పెట్టే బిల్లు, పేపర్ లీకులకు నేటి క్యాబినెట్లో నిర్ణయం, సాధ్యమైనంత త్వరలో పార్లమెంటులో ఆమోదం. అర్ధరాత్రి వీడియో సందేశంలో ప్రధాని మోదీ వెల్లడి. లీకులపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. ఇక ఆగదు, ఎవ్వడు లీకులు చేసినా వానికి డైరెక్ట్ ఉరిశిక్ష పడే విధంగా చట్టం రూపొందుతుంది. ఎందుకు లీకులు అయితే ప్రేక్షకులారా, వాడి కొడుకులకు వాడి పిల్లల కోసం డబ్బులు ఖర్చు పెట్టి ఆ పేపర్ మొత్తం ఎక్కడైతే భద్రంగా ఉంటుందో అక్కడ ఉండే ఇన్ఛార్జికి వీడికి నడుస్తుంది వ్యవహారం. ప్యాకేజీలు మాట్లాడుకొని పేపర్లు లీక్ చేస్తారు. అక్కడోని ఇక్కడోని తీసి లోపల పడేసి వాడిని యావజ్జీవ శిక్ష పడేయాలి. వాడు చచ్చేదాకా జైల్లోనే ఉండాలి. అటువంటి శిక్షలు రాబోతున్నాయి చట్టంలో మార్పులు. గొప్ప శుభసూచకం. విద్యార్థులకు ఎగ్జామ్ రాసేదాకా భయమవుతున్న ఈ రోజుల్లో రేపు పేపర్ లీకేజ్ అనే అంశమే ఉండదు. ఏమంటారు ప్రేక్షకులారా? పేపర్ లీక్ ఘటనపై మరిన్ని తీవ్ర చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. లీకులకు చెక్ పెట్టే బిల్లులపై శుక్రవారం జరిగే క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటామని, అతి త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదిస్తామని ఆయన తెలిపాడు. మెజార్టీ ఉన్నది. ఇప్పుడు మెజార్టీ అడ్డం పడ్డా కూడా కాంగ్రెస్ అడ్డంగా వండుకున్న పార్లమెంటులో బిల్లు మాత్రం ప్రవేశపెడతారు, పాస్ అవుతుంది. మెజార్టీ వచ్చింది మనకు. అదేవిధంగా అతి త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెడతారు. గురువారం అర్ధరాత్రి అసాధారణంగా నోట్ల రద్దప్పుడు కూడా అసాధారణంగా అర్ధరాత్రి మాట్లాడిండు ప్రధాని మోదీ. దేశ ప్రజలకు అందరికీ నిద్రపోలేదు, ఏమవుతుందో కానీ ఉగ్రవాదులు మాత్రం నెత్తికొట్టుకున్నారు. ఎంత పని, లక్షల కోట్ల రూపాయలు దాచిపెట్టుకున్నారు వాళ్ళు. ఉగ్రవాదం మన దగ్గర అరాచకాలు సృష్టించడానికి వాణి అన్ని రాత్రి రద్దయిపోయినాయి, గోవింద్ అయిపోయినాయి. నోట్లో మన్ను వస్తున్నారు ఉగ్రవాదులు. ఏం చేయాలి? కానీ దాని వెనక రహస్యం ప్రజలకు తెలియక మా నోట్లు మా దగ్గర జేబులలో ఉన్నాయి, రద్దయిపోయాయని బాధపడ్డారు తప్ప అసలు కారణం ఏంటంటే ఉగ్రమూకలు దాచిపెట్టిన గ్యాంగ్ వాళ్ళు ఉంటారు కదా, గ్యాంగ్ మన దేశంలో ఉన్నారు. వీళ్ళు అక్కడికి పైసలు పంపించాలి ఉగ్రవాదులకు అనే ఉద్దేశంగా ఉన్న సమయంలో రద్దు చేయడం వాళ్లకు తీవ్రమైన నష్టం జరిగింది, మనకు మేలు జరిగింది. ప్రేక్షకులారా, అప్పుడు ఎట్లా మాట్లాడిండో ఇప్పుడు కూడా అసాధారణంగా గురువారం రోజు రాత్రి ప్రధాని మాట్లాడిండు. ఆయన ఒక ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో 12 గంటల వ్యవధిలో, ఓన్లీ 12 అవర్స్, ఈ అంశంపై ఆయన విడుదల చేసిన రెండవ సందేశం. విశ్వగురు, ఒక తండ్రి లాంటి వాడు దేశానికి. అందుకే విద్యార్థులారా, మీరు నిశ్చింతగా ఉండండి, భయపడకండి. భవిష్యత్తులో ఇటువంటి కాకుండా పగడ్బందీగా ఒక చట్టం తెస్తున్నాం. ఆ చట్టం ద్వారా, ఆ చట్టం ఎవరికి చుట్టం కాదుగా, చట్టం ద్వారా తీవ్రమైన కఠినమైన చర్యలు ఉంటాయని ఆయన హామీ ఇచ్చుకుంటూ మాట్లాడిండు. ఇది కరిగేకు కాంగ్రెస్ పార్టీకి నిద్రపట్టలే రాత్రిగా పాపం. పేపర్ లీక్ అనేది సాధారణ అంశం కాదని నాకు తెలుసు. నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపాం. మా అత్యంత ప్రాధాన్య అంశమైనటువంటి విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోకూడదు. వెంటనే పరీక్షలు నిర్వహించాం. అంతటితో మా పని అయిపోలేదు. పేపర్ లీక్ అనేది సాధారణ అంశం కాదు. లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్రంగా బాధించింది. అందుకే గత 2.5 నెలల్లో పలు చర్యలు తీసుకున్నాం, మరిన్ని చర్యలు తీసుకోబోతున్నాం. అందుకే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ఆదేశించా. శుక్రవారం జరిగే క్యాబినెట్ భేటీలో బిల్లుపై చర్చిస్తాం. త్వరలో పార్లమెంటులో బిల్లు పెడతామని ఆయన వీడియో సందేశం పంపాడు. ఏమైంది? ఏం తప్పైంది? ఒక్కసారి ఈ సందేశం చూద్దాం. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक చూసారా? అర్ధరాత్రి ఆయన విద్యార్థులతోటి, ఆ విద్యార్థుల తల్లిదండ్రులతోటి, దేశ ప్రజలతోటి మాట్లాడిండు, ధైర్యం ఇచ్చాడు. ఇది గొప్పనైన సంఘటన కదా. ఏమంటారు ప్రేక్షకులారా? ఇలా మాట్లాడిన దాన్ని కరిగే రాహుల్ గాంధీ తప్పుపట్టారు. పార్లమెంట్లో చెప్పాలి కానీ నీ వీడియో సందేశం ఏంది? ఆయన ఇష్టం. రేడియోలో మాట్లాడతాడు, వీడియో చేసి పంపుతాడు, టీవీలో లైవ్ ఇస్తాడు. ఏమైంది నీకు? ఏమైనా విధి విధానాలు చెప్పిండా? విధి విధానాలు చెప్పలే కదా. చట్టం తెస్తున్నాము, క్యాబినెట్లో ఆమోదింపజేసినాక పార్లమెంట్లో ప్రవేశపెడతామని చెప్పిండు కదా. అందులో తప్పు లేదు. కాబట్టి ఏమంటారు ప్రేక్షకులారా? నరేంద్ర మోదీ భవిష్యత్తులో పేపర్ లీక్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాడు
మీకు ఊహకందినటువంటి విషయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.